Dear students, my name is B.N. Suresh, working as junior lecturer in construction technology, Government Vocational Junior College, Guntur. కన్స్ట్రక్షన్ టెక్నాలజీలో సెకండ్ ఇయర్లో ఫస్ట్ ఇయర్ చాప్టర్స్ మాదిరి ఉంటాయి. ఏముంటాయంటే ఇంగ్లీషు, జిఎఫ్సి, పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 అలాగ ఫస్ట్ ఇయర్లో మీకు ఏ ఉన్నాయో సెకండ్ ఇయర్లో కూడా జిఎఫ్సి, ఇంగ్లీషు అన్నీ కామన్గా ఉంటాయి. కానీ జిఎఫ్సి ఇంగ్లీష్తో పాటు 3 పేపర్స్ ఉంటాయి. పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 మొత్తం సివిల్కి సంబంధించిన 3 పేపర్స్ ఉంటాయి. 3 పేపర్స్లో మనం ఇలా డీల్ చేసేది పేపర్ 2. పేపర్ 2 ఈ కన్స్ట్రక్షన్ టెక్నాలజీలో పేపర్ 2 అంటే ఎస్టిమేటింగ్ అండ్ కాస్టింగ్. ఎస్టిమేటింగ్ అండ్ కాస్టింగ్. ఇది సబ్జెక్ట్ నేమ్. ఎస్టిమేటింగ్ అండ్ కాస్టింగ్ అనేది సబ్జెక్ట్ నేమ్. మనకు టోటల్గా సివిల్ ఇంజనీరింగ్లో చాలా ఉంటాయి. ఎస్టిమేటింగ్ అండ్ కాస్టింగు, మేనేజ్మెంట్ సైడు, తర్వాత కాంక్రీట్ సైడు, ఫ్లోరింగ్ సైడు, వాల్స్, అన్ని రకరకాలుగా చాలా ఉంటాయి. రీసోర్సెస్, ప్లంబింగ్ వర్క్ అంటే వాటర్ సప్లై, అట్లా టోటల్గా ఇన్ని రకాలుగా సివిల్ ఇంజనీరింగ్లో ఉంటే ఒక పార్టు ఎస్టిమేటింగ్ అండ్ కాస్టింగ్. అందుకని మనం ఎస్టిమేటింగ్ కాస్టింగ్ గురించి ఈ సబ్జెక్ట్లో మొత్తం నేర్చుకుంటాం. ఏం నేర్చుకుంటాం చూడండి. ఎస్టిమేటింగ్ అంటే సపోజ్ ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలి. ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలంటే ఎస్టిమేషన్ చేయాలి. తర్వాత కాస్టింగ్, దాని ఎంత ఖర్చు అయిద్దో లెక్కేస్తాం. ఎస్టిమేషన్లో ఏం తెలుస్తుందంటే మొత్తం మెటీరియల్ క్యాలిక్యులేట్ చేస్తాం. సపోజ్ ఒక బిల్డింగ్, ఒక రూమ్ కన్స్ట్రక్షన్ చేయాలి. రూమ్ కన్స్ట్రక్షన్ చేయాలంటే దాదాపు ఒక 5 lakhs అయిద్ది అనుకోండి. 5 lakhsతో ఒక రూమ్ కన్స్ట్రక్షన్ చేయాలి. సపోజు ఈ ఎస్టిమేషన్ కింద చేస్తే ఓకే, చేయకుంటే ఏమైందంటే ఈ 5 lakhsలో ఒక్కోసారి ఏమైందంటే ఒక పెద్ద సైజు రూమ్ కన్స్ట్రక్షన్ చేస్తే ఆ లింటల్ లెవెల్లో స్లాబ్ వేసిన తర్వాత డబ్బులన్నీ అయిపోతాయి. ఈ 5 lakhs అయిపోయినాయి అయిపోయినప్పుడు మిగతాది ప్లాస్టరింగు, ఫ్లోరింగ్ అవన్నీ చేయలేము. అందువలన ఈ 5 lakhs చేయాలంటే ముందుగా ఎస్టిమేషన్ చేయాలి. ఎస్టిమేషన్లో ఏంటంటే చాలా ఉంటాయి ఐటమ్స్. మార్కింగ్ అని, సపోజ్ సే ఫస్ట్ మార్కింగ్. ఫస్ట్ మార్కింగ్ చేయాలి. మార్కింగ్ అంటే ఒక ఇంజనీర్ వచ్చేసి ఈ కాలమ్స్ ఎక్కడ వస్తాయి, ఎక్కడ ఉంటే ఒక రూము అంతా మార్కింగ్ చేస్తాడు. ఫస్ట్ స్టెప్పు మార్కింగ్ చేస్తాడు. రెండో స్టెప్పు ఎర్త్ వర్క్ చేస్తారు. మార్కింగ్ కాగానే ఎర్త్ వర్క్ అంటే మార్కింగ్ సున్నం కానీ ఇవన్నీ వేసేసి మార్కింగ్. మీకు ఆల్రెడీ ఫస్ట్ ఇయర్లో సర్వేయింగ్లో ఈ ఆల్రెడీ మార్కింగ్ అనేది ఉంది. ఆ ప్రాక్టికల్స్లో మార్కింగ్ చేయించుంటారు. ఎట్లా బిల్డింగ్ యొక్క మార్కింగ్ చేస్తారు. దాని తర్వాత ఎర్త్ వర్క్ అంటే జేసీబీలు కానీ మనుషుల ద్వారా గుంటలు, ఎర్త్ వర్క్ అనేది గుంటలు తీస్తారు. గుంటలు తీసిన తర్వాత గుంటల కింద శాండ్ ఫిల్లింగ్ చేస్తారు. సో ఒక కన్స్ట్రక్షన్ చేయాలంటే, ఒక రూమ్ కన్స్ట్రక్షన్ చేయాలంటే ఆ రూమ్కు ఫస్ట్ స్టెప్ ఏం చేస్తారు, మార్కింగ్ చేస్తారు. మార్కింగ్ చేస్తే ఆ రూమ్ సైజ్ తెలుస్తుంది. ఆ రూమ్ సైజ్ సపోజ్ 10x10 అనుకోండి. అంటే 10 feet, ఇది ఫీట్లో చెప్తాను నేను. 10 feet by 10 feet అంటే 3 meters into 3 meters. ఈ 100 square meter ఒకల కన్స్ట్రక్షన్ గల ఒక రూమ్ కన్స్ట్రక్షన్ చేయాలి. దాంట్లో మార్కింగ్ చేశారు. మార్కింగ్ ఎట్లా ఉంటాయంటే ఇక్కడ ఒక పిల్లర్ ఉందనుకో, సపోజ్ ఇక్కడ ఒక పిల్లరు, ఇక్కడ ఒక పిల్లరు, ఇక్కడ ఒక పిల్లర్ చేశారు. ఇట్లా 4 పిల్లర్స్ మార్కింగ్ చేశారు. ఈ 4 పిల్లర్స్ మార్కింగ్ చేసిన తర్వాత ఎర్త్ వర్క్లో ఏం చేస్తారంటే ఆ ఎర్త్ యొక్క దాన్ని జేసీబీల ద్వారా కానీ మనుషుల ద్వారా కానీ గ్రౌండ్ లెవెల్ కంటే క్రింది భాగమున తవ్వుతారు. ఎంత తవ్వుతారంటే సపోజ్ హార్డ్ స్టేటం వచ్చే వరకు తవ్వుతారు. కింద లూజ్గా ఉందనుకో సాయిలు,
కొన్ని కొన్ని డిస్ట్రిక్ట్స్లో ఏమైందంటే కొన్ని బ్లాక్ కాటన్ సాయిల్స్ ఉంటాయి. బ్లాక్ కాటన్ సాయిల్స్లో కొయిజనస్ సాయిల్స్ ఉంటాయి. దానికి ఏం వేస్తారంటే బోర్లు వేస్తారు. బోర్లు అంటే ఇట్లా ఉంటాయి. బోర్లు ఒక 4 బోర్లు వేసేసి దాని మీద కాలం నిలబెడతారు. అదర్వైజ్ ఏం చేస్తారంటే ఆ 6x6 ఫుటింగ్ తీసుకొని ఈ ఫుటింగ్ దీన్ని ఎర్త్ వర్క్ చేస్తారు. కొద్దిగా హార్డ్ స్టేటం అంటే లూజ్ మట్టి కాకుండా గట్టితనం వచ్చే వరకు తవ్వుతారు. అదేంటి సెకండ్ స్టెప్లో చేస్తారు ఎర్త్ వర్క్. థర్డ్ స్టెప్లో ఏం చేస్తారంటే శాండ్ ఫిల్లింగ్ చేస్తారు. శాండ్ ఫిల్లింగ్ ఎంత చేసి 6 ఇంచెస్ కానీ 1 ఫీట్ కానీ ఆల్రెడీ గుంత ఉంది కదా, గుంత కింద శాండ్ ఫిల్లింగ్ చేస్తారు. ఎందుకు చేస్తారు శాండ్ ఫిల్లింగ్ అంటే శాండ్ ఏం చేస్తుందంటే పైనుంచి బిల్డింగ్ నుంచి వచ్చే బరువు తట్టుకోవటానికి ఒక కుషన్ మాదిరి పనిచేస్తుంది. ఎట్లా అంటే ఇది సపోజ్ శాండ్ అనుకోండి, ఇక్కడ నుంచి బిల్డింగ్ లోడ్ వస్తుంది. బిల్డింగ్ లోడ్ వచ్చినప్పుడు కింద పడుతుంది. మళ్ళీ బిల్డింగ్ లోడ్ కొద్దిగా ఇది ఇప్పుడు స్పాంజ్ ఉంటుంది కదా, మీకు స్పాంజ్ ఐడియా ఉంటుంది. స్పాంజ్ ఉన్నప్పుడు ఇట్లా ఒత్తుకుంటుంది, మళ్ళీ అట్లా గ్యాప్ ఇస్తుంది. అట్లాగే శాండ్ కూడా ఏమైందంటే వాటర్ కలిపినప్పుడు దగ్గరికి అయిపోద్ది, వాటర్ డ్రై అయిపోయిన తర్వాత కొంచెం వెడల్పు అయింది. అందుకని ఇది కుషన్ మాదిరి పనిచేస్తుంది. కాబట్టి మొదటగా వేసేది ఏం చేస్తాం, శాండ్ వేస్తాం. శాండ్ అంటే ఇసుక ఒక 6 ఇంచెస్ కానీ 1 ఫీట్ కానీ వేస్తాం. తర్వాత ఏం చేస్తారంటే పీసీసీ వేస్తారు. పీసీసీ అంటే ప్లెయిన్ సిమెంట్ కాంక్రీట్. ప్లెయిన్ సిమెంట్ కాంక్రీట్ అంటే ప్లెయిన్ సిమెంట్ కాంక్రీట్కు ఆర్సీసీకి డిఫరెన్స్ ఏంటంటే పీసీసీకి ఆర్సీసీకి, ఆర్సీసీ అంటే రెయిన్ఫోర్స్డ్ సిమెంట్ కాంక్రీట్. రెయిన్ఫోర్స్డ్ సిమెంట్ కాంక్రీట్లో స్టీల్ రాడ్స్ ఉంటాయి. మనం బయట ఐరన్ గీరన్ అంటుంటాం, షాపులలో కానీ ఇంటి పక్కన కానీ ఐరన్ తెచ్చారా అంటుంటాం. వాళ్ళకి ఏంటంటే టెక్నికల్గా దాన్ని స్టీల్ అంటాం, ఐరన్ను స్టీల్ అంటాం. ఆ స్టీల్ ఉంటేనేమో ఆర్సీసీ అంటాం, స్టీల్ లేకపోతేనేమో పీసీసీ అంటాం. సో పీసీసీలో ఏముంటాయంటే సిమెంటు, శాండు, గ్రావెల్ అంటే కంకర. మీకు 40 mm చిప్స్ ఉంటాయి చూడు, కొన్ని చోట చిప్స్ అంటారు, గ్రావెల్ అంటారు, మెటల్ అంటారు. అది సపోజ్ రేషియో తీసుకున్నాం అనుకో, 1:2:4 అనేది ఒక రేషియో తీసుకున్నాం అనుకో. రేషియో ఎలా అంటే ఇదేమో సిమెంట్ అనేది 1, శాండ్ అనేది 2, తర్వాత కోర్స్ అగ్రిగేట్ అనేది 4. దీంట్లో ఈ 3 మిక్స్ చేస్తారు. ఏ నిష్పత్తిలో మిక్స్ చేస్తారు అయిన తర్వాత చాప్టర్లో నేర్చుకోవచ్చు. ఎట్లా మెటీరియల్ చేయటము. కొన్ని చాప్టర్స్లో ఏం చేస్తారంటే టోటల్గా బిల్డింగ్ ఇప్పుడు కడుతున్నాం కదా, ఆ బిల్డింగ్ యొక్క కాస్ట్ లెక్క వేయడానికి ఎంత సిమెంట్ పడుతుంది క్యాలిక్యులేట్ చేస్తారు. ఆ చాప్టర్లో ఎంత శాండ్ పడుతుంది, ఎంత కోర్స్ అగ్రిగేట్, ఆ చాప్టర్స్లో డిఫరెంట్ చాప్టర్స్లో అన్నీ నేర్చుకుంటారు. సో ఈ చాప్టర్ వరకు ఏంటంటే పీసీసీకి ఆర్సీసీకి డిఫరెన్స్ తెలిస్తే చాలు మీకు. ఆర్సీసీలోనేమో స్టీల్ ఉంటుంది, పీసీసీలో ఉండదు. పీసీసీలో ఏమేమి మెటీరియల్ ఉంటాయి, సిమెంటు, శాండు, కోర్స్ అగ్రిగేట్. ఆ 3 మిక్స్ చేసి వాటర్ కూడా మిక్స్ చేసిన తర్వాత పీసీసీ అయింది. సో మనం ఏమనుకున్నాం, ఫస్ట్ మార్కింగ్ చేసాం, తర్వాత గుంటలు తీసేసాం, ఎర్త్ వర్క్ చేసాం, శాండ్ ఫిల్లింగ్ చేసాం, తర్వాత పీసీసీ వేసాం కింద బాటంలో. పీసీసీ కూడా అంటే దాదాపు ఏంటంటే 6 ఇంచెస్ నుంచి 1 ఫీట్ వరకు, అంటే ఇంత ఈ సైజ్ 6 ఇంచెస్ నుంచి 1 ఫీట్ వరకు పీసీసీ వేస్తాం. పీసీసీ వేసిన తర్వాత ఆర్సీసీ కాలమ్స్ నిలబెడతాం దాని మీద. ఆర్సీ ఇప్పుడు చూడండి ఈ డిఫరెన్స్ అయింది. ఆర్సీసీ కాలమ్స్ ఎట్లా ఉంటాయి, సపోజ్ ఇట్లా ఉంటుంది. ఇవన్నీ స్టీల్ రాడ్స్ అనమాట. ఇవన్నీ ఆర్సీసీ కాలము దేని మీద నిలబెడతాం, ఈ పీసీసీ మీద ఆర్సీసీ కాలం వస్తాయి. ఆర్సీసీ క్లారం అయిన తర్వాత ఏం చేస్తాం, స్లాబ్ వేస్తాం పైన. ఈ ఆర్సీసీ కాలమ్స్ వేస్తాం, కాలమ్స్ తర్వాత బీమ్స్ వేస్తాం, బీమ్స్ అయిన స్లాబ్ వరకు అయిపోయింది. స్లాబ్ అయిన తర్వాత మొత్తం స్లాబ్ అయిపోయిన తర్వాత ఏం చేస్తామంటే ఈ వాల్స్ కన్స్ట్రక్షన్ చేస్తాం. అంటే ఈ చుట్టూరు ఈ 4 సైడ్స్ వాల్స్ ఉండాలి కదా, ఈ 4 సైడ్స్ వాల్స్ అంటే బ్రిక్ మెసోనరీ అంటాం. ఇక్కడ బ్రిక్ మెసోనరీ ఉంటుంది.
ఈ బ్రిక్ మెసోనరీలో 4 వాల్స్ కన్స్ట్రక్షన్ చేస్తాం. చేసిన తర్వాత ప్లాస్టరింగ్ చేస్తాం. ప్లాస్టరింగ్ అంటే మీకు తెలుసు ఆల్రెడీ, నున్నగా ఉండటానికి ప్లాస్టరింగ్. ఈ బ్రిక్ మెసోనరీ చేసేటప్పుడే మనం ఏం చేస్తామంటే డోర్స్ విండోస్ ప్రొవైడ్ చేస్తాం. డోర్స్ విండోస్ ఇక్కడ బ్రిక్ మెసోనరీ వాల్స్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడే మీకు ఆల్రెడీ ఒక రూమ్లో చూసినట్టయితే మీకు తెలుస్తాయి, చుట్టూరు వాల్స్ ఉంటాయి, వాల్స్ దగ్గర విండోస్ డోర్స్ కూడా ఉంటాయి. అందుకని బ్రిక్ మెసోనరీ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడే ఎక్కడైతే అక్కడ డోర్ పెడతాము, ఎక్కడైతే అక్కడ విండోస్కి పెడతాం. ఇదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫ్లోరింగ్ చేస్తాం. ఈ ప్లాస్టరింగ్ అయిపోయింది, చుట్టూరు ప్లాస్టరింగ్ అయిన తర్వాత కింద ఫ్లోరింగ్ చేస్తాం. ఇంకా మిగతా అన్నీ ఈ ఎలక్ట్రికల్ కానీ ప్లంబింగ్ అంటే ఏంటంటే శానిటరీ పైపులు ఉంటాయి కదా, ఆ పైపులన్నీ బిగియటం కానీ అవన్నీ కామన్గా ఉంటాయి. ఈ మొత్తం దాదాపు ఈ 10 పార్ట్స్లో బిల్డింగ్ కొద్ది కంప్లీట్ కావడానికి అవకాశం ఉంది. ఏంటంటే ఫస్ట్ మార్కింగ్ చేస్తాం, ఎర్త్ వర్క్, శాండ్ ఫిల్లింగ్ మీద పీసీసీ మీద ఆర్సీసీ కాలమ్స్ నిలబెడతాం, తర్వాత స్లాబ్ వేసేస్తాం, తర్వాత గోడలు కడతాం. ఈ గోడలు కట్టేటప్పుడే డోర్స్ విండోస్ ప్రొవైడ్ చేస్తాం, తర్వాత ప్లాస్టరింగ్ చేస్తాం, ఫ్లోరింగ్. ఇవన్నీ చేసే వరకు ఒక ఆకారం వస్తుంది. ఈ ఆకారంలో ఏంటంటే దాదాపు మీరు ఎక్కడున్నారో చూసుకోవచ్చు. 5 lakhs మన టోటల్ బడ్జెట్. ఏంటి, సపోజ్ ఒక రూమ్ కన్స్ట్రక్షన్ చేయాలంటే 5 lakhs. అందుకని ఈ ఫ్లోరింగ్ అంతా అయిపోయింది అనుకో, దాదాపు ఫ్లోరింగ్ అయినప్పుడు ఒక 4-4.5 లక్షలు అయిందంటే 50,000 మిగతా పనులన్నీ కంప్లీట్ చేస్తాము. సపోజ్ ఈ స్లాబ్ టైంలోనే ఈ 5 lakhs అయిపోయినాయి అనుకో, స్లాబ్ అయిపోయిన తర్వాత ఇంకా డబ్బులు ఉండవు, ఏం కట్లాగా కూర్చోవాలి. అందుకని ఈ మొత్తము ఈ మార్కింగ్ చేస్తాము, ఎర్త్ వర్క్ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తాం కదా, ఒక్కోదానికి ఎంత ఖర్చు అయింది, మార్కింగ్ ఎంత ఖర్చు అయింది, ఎర్త్ వర్క్, శాండ్ ఫిల్లింగ్, పీసీసీ, ఆర్సీ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తాం. అమౌంట్ పరంగా క్యాలిక్యులేట్ చేసినప్పుడు టోటల్గా 4.5 లక్షలు వచ్చిందనుకో సపోజ్ నియర్లీ, అప్పుడు గ్యారంటీగా ఆ రూమ్ కంప్లీట్ కావడానికి అవకాశం ఉంది. ఆ 4.5 కాకుండా స్లాబ్ టైంలోనే 5 lakhs అయిపోతే రూమ్ కంప్లీట్ కాదు. అందుకని ఎస్టిమేషన్ ఎందుకు నేర్చుకుంటాం, ముందుగా ఈ 5 lakhs ఈ వర్క్లన్నిటికీ సరిపోతుందా లేదా తెలుసుకుంటాం. అందుకని ఎస్టిమేషన్ కంపల్సరీ. అంటే ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలన్నా ఎస్టిమేషన్ చేస్తే మనకు ఒక ఐడియా వస్తుంది, 5 lakhsలో మనం కన్స్ట్రక్షన్ చేయగలమా లేదా అనేది ఐడియా కోసం టోటల్ ఎస్టిమేషన్ చేస్తాం. ఎస్టిమేషన్ అంటే ఏంటంటే ది ప్రాబబుల్ కాస్ట్ ఆఫ్ ది స్ట్రక్చర్. ప్రాబబుల్ అంటే తెలుగులో ఏమంటాం, దాదాపు ఖర్చు అనమాట. ది ప్రాబబుల్ కాస్ట్ ఆఫ్ ది స్ట్రక్చర్. ఇందాక అన్నాం కదా 5 lakhsలో ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలి, దానికి ఏంటంటే ప్రాబబుల్ అంచనా విలువ ముందుగా తెలుసుకుంటాం. సపోజ్ దానికి 5 lakhs అనుకో, ఎస్టిమేషన్ ఈ పార్ట్స్ ఉన్నాయి కదా మనం అన్నీ చేసాం కదా, దాని దాదాపు 4 లక్షలు అవుతుందే, 5 లక్షలు అవుతుందే, 6 లక్షలు అవుతుందే అని తెలుసుకొని స్టార్ట్ చేస్తాం. వర్క్ స్టార్ట్ చేస్తే ఇంకా ప్రాబ్లం ఉండదు. అందుకని ఎస్టిమేషన్ అనేది ప్రాబబుల్ కాస్ట్ ఆఫ్ ది స్ట్రక్చర్. ఇందా బిల్డింగ్ అనుకున్నాం, ఆ బిల్డింగ్ 5 lakhs అంటే ఆ ప్రాబబుల్ కాస్ట్ అంటే 4,90,000 వచ్చిందనుకో, రేపు టైంలో 4,70,000 కావచ్చు, 5,10,000 కావచ్చు. మొత్తం మీద ఆ డిఫరెన్సెస్ ఎక్కువ లేకుండా ఒక 10,000, 20,000 అంటే ప్రాబ్లం లేదు. మరీ లక్షలు అనుకో, 5 లక్షలు పెట్టే వ్యక్తి 2-3 లక్షలు పెట్టాలంటే పెట్టలేడు. అందుకని ముందుగా ఎస్టిమేషన్ చేస్తాం. ప్రాబబుల్ కాస్ట్ ఆఫ్ ది స్ట్రక్చర్ అంటే ముందుగా అంచనా వేయటం. ఏదైనా ఒక బిల్డింగ్ యొక్క అంచనాను ముందుగా తెలుసుకుంటే దాన్నే ఎస్టిమేషన్ అంటారు. నెక్స్ట్ ఏంటంటే క్వాలిటీ, క్వాంటిటీ. ఈ రెండు చూడండి. క్వాలిటీ ఎక్కడ చేస్తాం, క్వాంటిటీ అంటే ఏంది. క్వాంటిటీ అంటే మొత్తం.
ఇక్కడ క్వాంటిటీ అంటే మొత్తం. సపోజ్ ఇందాక బిల్డింగ్ ఉంది, ఒక రూమ్ కట్టాం, దాని రూమ్లో ఒక 5 lakhs చేసాం. ఆ రూమ్ సపోజ్ ఎక్స్టెండ్ చేసి, ఇది యాక్చువల్గా ఒక రూమ్ కన్స్ట్రక్షన్ చేయడానికి 5 lakhs అయింది, దాన్ని ఎక్స్టెండ్ చేసి, అంటే ఏం చేస్తున్నామంటే ఎక్స్టెండ్ చేస్తున్నామంటే క్వాంటిటీ పెంచుతున్నాం. క్వాంటిటీ పెంచుతున్న వలన క్వాలిటీ తగ్గుద్ది. క్వాలిటీ అంటే డిఫరెన్స్ ఏంటంటే సపోజ్ 1:2:4 తోటి కట్టాలి మనం. ఏది సపోజ్ ఆర్సీసీ స్లాబ్ 1:2:4 వేయాలి రూల్ ప్రకారం. కానీ మనం ఏం చేయొచ్చు, 1:3:6 కూడా స్లాబ్కి వేయచ్చు, వేస్తే కూడా ఉంటుంది. కానీ ఏమైంది, దాని క్వాలిటీ తగ్గుద్ది. అంటే ఒకటి సిమెంట్ వేస్తే సపోజ్ ఒక బొచ్చులే తీసుకుందాం, ఒక బాక్స్, ఒక పార్ట్ సిమెంట్ తీసుకుంటే 2 పార్ట్లు ఇక్కడ ఇసుక తీసుకున్నాం, ఇక్కడికి వచ్చేవరకు 3 పార్ట్స్ ఇసుక తీసుకున్నాం. అంటే ఏమైంది, సిమెంట్ శాండ్ ఎక్కువైపోయింది, కంకర కూడా ఎక్కువైపోయింది, అందువల్ల క్వాలిటీ తగ్గింది. ఆ క్వాలిటీ అనేది అది. సపోజ్ ఇక్కడ ఏమైంది, క్వాంటిటీ అంటే మొత్తం. సపోజ్ 100 square meter అనేది క్వాంటిటీ అనుకో, 120 square meter అనేది కొంచెం ఎక్కువ ఉంది, 80 square meter. ఇది క్వాంటిటీ. క్వాంటిటీకి క్వాలిటీకి డిఫరెన్స్ అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు చూడు, క్వాంటిటీ అంటే ఈ అమౌంట్ ఇది పెరుగుతూ ఉంటుంది, ఏది క్వాంటిటీ కట్టాల్సింది. క్వాలిటీ అంటే 1:4 కంటే 1:6, 1:3:6 అనేది క్వాలిటీ అనేది తక్కువ ఉంటుంది. అందుకని క్వాలిటీగా ఉండాలి బిల్డింగు. క్వాంటిటీ ఇంపార్టెంట్ కాదు, క్వాలిటీగా కట్టాలి. సపోజ్ ఒక బ్రిక్ తీసుకున్నాం అనుకో, బ్రిక్ సైజ్ ఎంత ఉండాలి మామూలుగా మీకు ఫస్ట్ ఇయర్లో చదివారు, ఎంత 19/9 సెంటీమీటర్ ఉండాలి. యాక్చువల్ బ్రిక్ సైజ్ ఉండాలి. కొన్ని చోట్ల బ్రిక్స్ తక్కువ రేటుకు దొరుకుతాయి, అని దాంట్లో కోణాలు పోయి మీకు 9 సెంటీమీటర్లో కాకుండా 8 సెంటీమీటర్లో, 7 సెంటీమీటర్లో, 10 సెంటీమీటర్లు ఇష్టం వచ్చినట్టుగా ఉంటాయి. అప్పుడు ఏంటంటే తక్కువ దొరుకుతాయి రేటు, కానీ క్వాలిటీ అంత ఉండదుగా. క్వాలిటీ పరంగా ఇదే క్వాలిటీ మంచిది దానికంటే. అందుకని క్వాలిటీ పరంగా చూసుకోవాలి, క్వాంటిటీ ఎక్కువ చూసుకోవాల్సిన అవసరం లేదు. ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీలోనే క్యాలిక్యులేట్ చేసి మనము కన్స్ట్రక్షన్ చేయొచ్చు. సో క్వాంటిటీకి డిఫరెన్స్ ఏంటి అనేది మీకు అర్థమైంది. సపోజ్ ఏదైనా షాప్లోకి వెళ్ళారు, బట్టల షాప్లోకి. మీరు బట్టల షాప్లో అంటే 100 రూపాయలు మీటర్ ఉంటుంది, అదే క్లాత్ 1000 రూపాయలు కూడా మీటర్లు దొరుకుతుంది. అంటే క్వాలిటీ పరంగా ఎక్కువ ఉంటుంది. 2 మీటరే, సేమ్ క్వాంటిటీయే, ఇది మీటరే అది మీటరే, కానీ ఇదేమో 100 రూపాయలు, అదేమో 1000 రూపాయలు. దాని క్వాలిటీ వేరు, దీని క్వాలిటీ వేరు, క్వాంటిటీ మాత్రం సేమ్. దట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ క్వాంటిటీ అండ్ క్వాలిటీ. నెక్స్ట్, సపోజ్ అసలు ఎస్టిమేషన్ ఎందుకు చేయాలి? ఎస్టిమేషన్ ఎందుకు చేయాలి అంటే, ఇప్పుడు మనం ఇందాక 5 lakhs అనుకున్నాం కదా, ఆ 5 lakhs అనేది బిల్డింగ్ కంప్లీట్ అవ్వటానికి డబ్బులు సరిపోతాయో లేదో అనేది చెక్ చేయడానికి. అందుకని దీంట్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఫండ్స్ అంటే డబ్బులు. ఆ ఫండ్స్ సరిపోతాయి లేవు, 5 lakhs సరిపోతాయి లేవు అనేది బిఫోర్ ఎస్టిమేషన్ వేస్తాం. సరిపోలేదనుకో, వాడు ఏదైనా 7 lakhs అని చెప్పామనుకో, 7 lakhs అనేది అడ్జస్ట్ అయిన తర్వాత బిల్డింగ్ స్టార్ట్ చేయడం మంచిది. అందుకని ఫండ్స్ సరిపోతాయో లేదో తెలుసుకోవచ్చు దీని గుండా, ఏది ఎస్టిమేషన్ చేస్తే. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఈ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఉన్నాయి. గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అంటే రోడ్స్ అండ్ బిల్డింగ్స్, పంచాయతీరాజు, అట్లా రకరకాల పబ్లిక్ హెల్త్, గవర్నమెంట్, మున్సిపాలిటీ, అన్నీ రోడ్లు వేయడానికి, సిమెంట్ కట్టడానికి ఇవన్నీ చాలా ఉంటాయి, చాలా డిపార్ట్మెంట్స్. వాళ్ళు ఏం చేస్తారంటే కామన్గా ఏదైనా ఒక రోడ్ వర్క్ కానీ ఒక బిల్డింగ్ వర్క్ టేకప్ చేయడానికి ముందుగా పేపర్లు ఏం చేస్తారంటే ఒక టెండర్ కాల్ఫర్ చేస్తారు. టెండర్ అంటే ఏంటంటే ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలి మా కాలేజీలో, దానికి ఒక 10 లక్షల ఫండ్ ఉంది, 10 ఈ మెజర్మెంట్స్ తోటి చెయ్యాలి అంటారు. ఆ టెండర్ కాల్ఫర్ చేసిన తర్వాత ఏదో కాంట్రాక్టర్లు ఒకరు 10 లక్షలు చేస్తామంటారు, ఒకరు 10.5 అంటారు, ఒకరు 9.5 లక్షలు చేస్తారు, ఎవరికొకరికి ఇస్తారు.
టోటల్గా ఇది క్లాస్ 1 కాంట్రాక్టులు అని అందరూ అప్లై చేస్తారు కదా, చూసిన తర్వాత టోటల్గా మనకు అది సబ్జెక్ట్ కాదు, ఎవరికి ఇవ్వడం అనేది సబ్జెక్ట్ కాదు. ఇక్కడ ఏంది సబ్జెక్ట్ అంటే టెండర్ కాల్ఫర్ చేయడానికి. గవర్నమెంట్ డిపార్ట్మెంటు ఏదైనా టెండర్ ఉందనుకోండి, టెండర్ కాల్ఫర్ చేయడానికి ఈ ఎస్టిమేషన్ అవసరం. ఈ టెండర్ తయారు చేయాలి. టెండర్ ఎలా తయారు చేస్తారు? ఆ బిల్డింగ్ ఉంటాయి కదా, బిల్డింగ్లో నామ్స్ అన్నీ ఇచ్చేస్తారు టెండర్లో. ఏది ఇట్లా ఉండాలి, ఈ సైజ్ ఆఫ్ బిల్డింగ్ ఉండాలి, వాల్స్ ఇట్లా ఉండాలి, డోర్స్ ఇంత ఈ ప్రొవైడ్ చేయాలి. డోర్స్లో కూడా రకరకాల టేక్ ఉంటుంది కదా, మీకు తెలుసు బలాషా టేక్ ఎక్కువ రేట్ ఉంటుంది, ఇంపోర్టెడ్ టేక్ తక్కువ రేట్ ఉంటుంది. అట్లా ఏ టేక్ వాడాలి మొత్తం కంప్లీట్ వాళ్ళు స్పెసిఫికేషన్స్ అంతా డిపార్ట్మెంట్ ఇస్తుంది. ఆ స్పెసిఫికేషన్స్ ప్రకారము కాంట్రాక్టరు బిల్డింగ్ కడతాడు. ఈ స్పెసిఫికేషన్స్ ఇవ్వటానికి గవర్నమెంట్ డిపార్ట్మెంట్ దాన్ని ఏమంటామంటే టెండర్ అంటాం. టెండర్ తయారు చేయాలి. తయారు చేస్తే కానీ మనం ఎస్టిమేషన్తో టెండర్ చేస్తే కానీ ముందుగా ఆ టెండర్ పేపర్లో రాదు. ముందు ఆ కన్స్ట్రక్షన్ అనేది తర్వాత స్టార్ట్ అవుద్ది. ముందుగా ఒక కాంట్రాక్టర్కి అప్పచెప్పాలంటే టెండర్ కావాలి. ఆ టెండర్ కాల్ చేయాలంటే ఎస్టిమేషన్ చేయాలి. సో ఇక్కడ టెండర్ అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ థర్డ్ ఈజ్ టైం. టైం చూడండి. సపోజు ఇందాక మనం అనుకున్నట్టు ఒక 5 lakhs 10 lakhs బిల్డింగ్ ఉందనుకోండి. ఆ బిల్డింగ్ దానికి మనకు టైం 7 months పెట్టాం. 7 monthsలో కంప్లీట్ చేయాలని పెడితే వాళ్ళ లక్కీగా ఏంటంటే 6 monthsలో కంప్లీట్ చేయొచ్చు, లేకపోతే 8 months చేయొచ్చు, 9 months చేయొచ్చు. నేను 1 yearలో కంప్లీట్ చేస్తానంటే కుదరదు, 2 ఏళ్ళు కంప్లీట్ చేస్తానంటే కుదరదు. అందుకని 7 monthsలో కంప్లీట్ చేయడానికి ఆ టైం ఇస్తున్నాం. ఆ టైం కూడా డెసిషన్ తీసుకోవడానికి ఈ టెండర్ ద్వారా టైం తీసుకుంటే దాని ఎస్టిమేషన్ అంట. ఎస్టిమేషన్లో ఒక పార్ట్ టైం అనేది. టైం తెలుసుకోవడానికి ఎస్టిమేట్ చేయాలి. 7 months పడుతుందా, 12 months పెద్ద రోడ్డు డ్యామ్స్ ఉన్నాయనుకో ఇయర్స్ టుగెదర్ పడతాయి. 2 years 3 years 4 years అవుతాయి. ఏది డ్యామ్స్ అక్కడ టైం 3 years అయింది, ఇక్కడేమో టైం ఎంత అయింది, 7 months అయింది. సపోజ్ ఒక కాంపౌండ్ వాల్ కట్టాలి. కాంపౌండ్ వాల్ ఏందో ఒక నెలలో కట్టేయచ్చు. కింద పీసీసీ వేస్తారు, శాండ్ ఫిల్లింగు, బ్రిక్ వర్క్. కాంపౌండ్ వాల్ అనేది దీని టైం ఉంది, దీని టైం 1 month సరిపోద్ది. అదే బిల్డింగ్ ఏమి ఇచ్చాం మనం, 7 months ఇచ్చాం. రూమ్ 7 or 8 monthsలో ఒక రూమ్ కన్స్ట్రక్షన్ చేయొచ్చు. ఈ కాంపౌండ్ వాల్ ఎంత 1 monthలో కన్స్ట్రక్షన్ చేయొచ్చు. ఈ టైం అంతా తెలుసుకోవడానికి ఏమవసరం, నీడ్ అంటే అవసరం. ఏమవసరం, ఎస్టిమేషన్లో టైం అనేది ఒక పార్ట్ ఎస్టిమేషన్లో. ఈ ఫండ్స్ ఎట్లా సరిపోవు, టెండరు టైం ఎలా ఇంపార్టెంటో అది ఈ థర్డ్ పార్ట్. నెక్స్ట్ ఫోర్త్ ఈజ్ ఎక్స్పెండిచర్. ఎక్స్పెండిచర్ అంటే ఖర్చులు. టోటల్ ఎక్స్పెండిచర్ అంటే ఖర్చులు. మనం ఆ ఖర్చు అనేది అదే 5 lakhs అనుకున్నాం కదా ఇందాక, ఆ 5 lakhs సరిపోతుందా లేదా అనేది చూడటానికే ఎస్టిమేషన్ అవసరం. ఈ 4 points ఇంపార్టెంట్. ఫండ్స్ ఇంపార్టెంట్, డబ్బులు సరిపోతాయో లేదో చెక్ చేసుకోవడానికి. తర్వాత గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఏదైనా టెండర్ కాల్ఫర్ చేయడానికి ఎస్టిమేషన్ అవసరము. తర్వాత టైం కూడా ఇంపార్టెంట్. టైం పెట్టేస్తాం, 7 months 1 year 2 years గ్యాదరింగ్ టైం పెట్టేస్తాం. ఆ టైం ప్రకారం కంప్లీట్ చేయాలి ప్రాజెక్టు. నెక్స్ట్ ఎక్స్పెండిచర్ పరంగా ఎంత అయింది, 1 crore అయిద్దా, 2 crores అయిద్దా, ఏదైనా కన్స్ట్రక్షన్ చేయాలన్నా, రోడ్లు వేయాలన్నా ఎంత అమౌంట్ వస్తుందో ఆ అమౌంట్ వేసుకోండి. ఈ 4 అవసరం. ఫండ్స్ అవసరము, టెండర్ అవసరము, టైం అవసరము, ఎక్స్పెండిచర్ అవసరం. సో దిస్ ఈజ్ ది నీడ్ అంటే అసలు ఎస్టిమేషన్ ఎందుకు చేయాలి అనేది నీడ్. నెక్స్ట్ ఈజ్ డేటా ఏమేం కావాలి. అంటే ఎస్టిమేషన్ మనం తయారు చేయాలనుకున్నాం కదా ఇందాక ఒక రూమ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయడానికి ఒక 5 lakhs కావాలనుకున్నాం. దానికి ఏమేమి కావాలి, దగ్గర ఏదో ఒకటి పెట్టుకోవాలి. మనం ఏం పెట్టుకుంటే మనం చేయొచ్చు అనేది నెంబర్ 1 point ఈజ్ డ్రాయింగ్. ఈ డ్రాయింగ్లో ఏమైందంటే ఆ రూమ్ సైజులు అవన్నీ ఉంటాయి. సపోజ్ ఇందాక ఒక రూమ్ కట్టాలనుకున్నాం మనం. ఆ రూమ్ కట్టాలనుకుంటే ఆ డ్రాయింగ్లో ఏం చేస్తారంటే మెజర్మెంట్స్ తెలుస్తాయి. అన్నీ మెజర్మెంట్స్ ఇలా ఇస్తారు.
ఈ రూమ్ సైజు 3 మీటర్స్ ఇంటూ 2.5 మీటర్ అనేవరకు ఇక్కడి నుంచి 3 మీటర్స్ ఉండాలి ఇంటర్నల్ వాల్. ఈ వాల్ వచ్చేసి 2.5 మీటర్. ఇట్లా మెజర్మెంట్స్ ఇస్తారు డ్రాయింగ్స్లో. సపోజ్ వాల్ థిక్నెస్, దీని వాల్ అంటాం. వాల్ థిక్నెస్ మనం కామన్గా 0.3 మీటర్స్ 0.23 మీటర్స్ తీసుకుంటారు. ఇదంటే 9 ఇంచెస్ వాల్. 9 ఇంచెస్ వాల్. ఇట్లా మెజర్మెంట్స్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత అట్లాగే డ్రాయింగ్లో ఏమి ఇస్తారు, ఇంకా టోటల్ స్పెసిఫికేషన్స్ అంతా వస్తుంది. స్లాబ్ ఎట్లా వేయాలి, ఆ స్పెసిఫిక్ అంతా డ్రాయింగ్ రూపంలో మొత్తం మెజర్మెంట్స్ అన్నీ ఇచ్చేస్తారు. దట్ ఈస్ ది డ్రాయింగ్ పార్ట్. నెంబర్ 2 ఈ స్పెసిఫికేషన్. స్పెసిఫికేషన్లో మొత్తం తెలుసు. సపోజ్ వాల్ ఉంది, వాల్ ఎట్లా కన్స్ట్రక్షన్ చేయాలి, ఇది ఈ బ్రిక్ మ్యాసోనరీ. బ్రిక్ మ్యాసోనరీ 1:5 వేయాలనా లేదా, 1:6 వేయచ్చా, 1:4 వేయాలా. 1:5 అంటే అర్థమైందంటే 1 అంటేనేమో సిమెంటు, 5 అంటేనేమో శాండ్. ఆ బ్రిక్కు మధ్యలో పెడతారు కదా, దాన్ని మోటార్ అంటారు. ఆ మోటార్ యొక్క రేషియో ఇది 1:5 అనేది. బ్రిక్ సైజు మీకు తెలుసు ఆల్రెడీ, 19/9 వేస్తారు. ఆ బ్రిక్కు మధ్యలో ఏం పెడతారంటే సిమెంట్ మోటార్ పెడతారు. ఆ సిమెంట్ మోటార్ యొక్క రేషియో 1:5 అనేది. 1 అంటే సిమెంటు, 5 అంటే శాండ్. సో ఇక్కడ స్పెసిఫికేషన్స్ అంటే రకరకాలుగా ఉంటాయి. సపోజ్ బ్రిక్ స్పెసిఫికేషన్స్ వేరు, తర్వాత స్లాబ్ స్పెసిఫికేషన్ వేరు. స్లాబ్ స్పెసిఫికేషన్ సపోజ్ 1:2:4. 1 అంటే సిమెంటు, 2 అంటే శాండు, 4 అంటే మెటల్ ఆర్ గ్రావెల్. అది స్లాబ్ స్పెసిఫికేషను. అట్లాగే కాలమ్స్, తర్వాత డోర్ స్పెసిఫికేషన్స్ కూడా ఉంటాయి. డోర్స్లలో ఎంత థిక్నెస్ ఉండాలి, ఎంత హైట్ ఉండాలి, అవి మొత్తం అవి స్పెసిఫికేషన్స్ కిందకు వస్తాయి. డ్రాయింగ్స్, స్పెసిఫికేషన్స్. నెక్స్ట్ 3rd ఈజ్ రేట్స్. ఈ రేట్స్ కూడా కావాలి మనకు. రేట్స్ ఎందుకు కావాలంటే సపోజ్ సిమెంట్ ఉంది. సిమెంట్ ఇప్పుడు ప్రజెంట్ 300 ఉంది అనుకుంటా బ్యాగ్. ఎంత ఉండాలి రేట్స్ మన దగ్గర ఉంటే కానీ ఆ వచ్చిన సిమెంట్ బ్యాగ్స్లోనూ దీన్ని మల్టిప్లై చేసే కానీ టోటల్ సిమెంట్ ఎక్స్పెండిచర్ తెలియదు. అట్లాగే శాండ్ ఉంది. ట్యాన్స్ ఇప్పుడు వచ్చేసి టన్ ఎంత, ఒక 1000 రూపాయలు ఉందనుకో టన్ను. ఆ 1000 రూపాయలు మనకు ఎంత వస్తుందో ఆల్రెడీ ఎస్టిమేషన్ చేస్తాం. చేసేటప్పుడు ఏం చేస్తామంటే ఎంత శాండ్ ఆ బిల్డింగ్కి అవసరమో, సపోజ్ ఎన్ని క్యూబిక్ మీటర్లు అవసరమో అన్ని క్యూబిక్ మీటర్లు, ఒక క్యూబిక్ మీటర్ రేట్ తెలిస్తే కానీ దాంతో మల్టిప్లై చేసి మీరు శాండ్ అనేది ఫిక్స్ చేయలేరు. అట్లాగే సిమెంట్ ఎన్ని బ్యాగ్స్ పడతాయి అనేది ఆల్రెడీ మీకు తెలుస్తుంది. ఒక చాప్టర్లో నెక్స్ట్ చాప్టర్లో కనుక్కుంటాం. కనుక్కున్న తర్వాత ఈ రేట్స్ ఉంటే కానీ మీరు మల్టిప్లై చేసేది. ఎందుకంటే సిమెంట్ అట్లాగే శాండ్, మెటల్ కూడా అంతే. మెటల్ ఒక క్యూబిక్ మీటరు, ఒక టన్ ఎంత ఉందో కనుక్కొని మొత్తం ఎన్ని టన్నులు కావాలో ఆ బిల్డింగ్కు ఎన్ని టన్నులు కావాలో ఆ రెండు మల్టిప్లై చేస్తే కానీ టోటల్ మెటల్ కాస్ట్ కాదు. సరే, ఈ విధంగా మెటీరియల్స్ యొక్క రేట్స్ అన్ని క్యాలిక్యులేట్ చేసిన తర్వాత లేబర్ రేటు కూడా అవసరమే. లేబర్ ఒక సైట్లో ఏమైనా లేబర్ ఉంటారంటే సపోజ్ వాచ్మెన్ ఉంటాడు. వాచ్మెన్కి ఎంత ఇవ్వాలి? సపోజ్ ఫస్ట్ క్లాస్ మ్యాసన్ ఉంటాడు. ఫస్ట్ క్లాస్ మ్యాసన్ అంటే మేస్త్రీలు కూలోళ్ళు మీకు తెలుసు ఆల్రెడీ. సెకండ్ క్లాస్ మ్యాసన్స్ అందరూ గోడలు కట్టే వాళ్ళందరూ సెకండ్ క్లాస్ మ్యాసన్స్ కడతారు. దానికి మజ్దూర్, మ్యాన్ మజ్దూరు, ఉమెన్ మజ్దూర్ రెండు ఉంటారు. మ్యాన్ మజ్దూర్ అంటే మగ కూలీలు, మ్యాన్ మజ్దూర్. ఉమెన్ మజ్దూర్ అంటే ఆడకూలోళ్ళు. సో ఉమెన్ మజ్దూర్కి ఎంత ఇస్తాం, మ్యాన్ మజ్దూర్కి ఎంత ఇస్తాం, సెకండ్ క్లాస్ మ్యాసన్కి ఎంత ఇస్తాం, ఫస్ట్ క్లాస్ మ్యాసన్ అంటే ఆ రూమ్ అంతా చెక్ చేయడానికి పైన ఒకరు ఉంటారు. కడుతున్నారా, కడుతున్నారా లేదా అని మెయిన్ మేస్త్రి ఉంటాడు. ఫస్ట్ క్లాస్ మ్యాసన్ అనమాట. అతనికి ఎంత ఇస్తాము, అతని రేట్ ఎంత పర్ డే, వీళ్ళ రేట్ ఎంత, మనకి ఎంతమంది పడతారనేది నెక్స్ట్ చాప్టర్లో తెలుసుకుంటాం. ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలంటే ఇందాక 5 lakhs తోటి ఒక రూమ్ కన్స్ట్రక్షన్ చేయాలనుకుంటున్నాం. దాంట్లో ఒక లేబర్ పార్ట్ ఉంటుంది. లేబర్ పార్ట్ దాదాపు 1,00,000 రూపాయలు ఉంటుంది. ఆ 1,00,000 రూపాయల్లో ఎంతమంది మేస్త్రీలు అవసరమో
ఎంతమంది కూలోళ్ళు అవసరమో అనేది, ఎంతమంది వాటర్ మ్యాన్ కావాలి, ఎన్ని రోజులు కావాలి, వాటర్ రోజు కొట్టాలిగా, వాళ్ళకి కూలి ఇవ్వాలి. అందుకని టోటల్గా లేబర్ రేట్లన్నీ తెలుసుకున్న తర్వాతనే దాన్ని మల్టిప్లై చేస్తే టోటల్ లేబర్ కాంపౌండ్ వస్తుంది. అందుకని ఈ 3 అవసరం. డ్రాయింగ్ కావాల్సిందే, స్పెసిఫికేషన్స్ కావాలి, తర్వాత రేట్స్. ఆ రేట్స్ ఆ 3 వస్తే కానీ మనం ఏం లేము, ఎస్టిమేటింగ్ అండ్ కాస్టింగ్ తయారు చేయలేం. సో బిల్డింగ్ ఎస్టిమేషన్ తయారు చేయాలంటే ఏం కావాలి, ఈ 3 డేటా కావాలి. ఇది మీకు ఎంతసేపు, ఇది యూనిట్ 1 ఇంట్రడక్షన్ అన్నమాట. ఫస్ట్ చాప్టర్ గురించి డిస్కస్ చేస్తున్నాం. దీంట్లో ఏమేమి డిస్కస్ చేసినాం, డెఫినేషన్ డిస్కస్ చేసినాం, ప్రాబబుల్ కాస్ట్ ఆఫ్ ది స్ట్రక్చర్ అన్నాం, క్వాంటిటీకి క్వాలిటీకి డిఫరెన్స్ క్యాల్క్ చూసాము, తర్వాత నీడ్ ఫండ్స్ చూసాము, టెండరు, టైము, ఎక్స్పెండిచర్ మొత్తం ఏం చూసాము, నీడ్ చూసాము, తర్వాత డేటాలో డ్రాయింగ్స్, స్పెసిఫికేషను, రేట్స్ చూసాము. తర్వాత ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలంటే అసలు ఏమేమి వర్కులు ఉంటాయనేది చూసాం. ఏమేమి వర్కులు ఉంటాయి, కింద నుంచి మార్కింగ్ కాడ నుంచి ఫ్లోరింగ్ వర్క్ చూసాం అన్నీ. నెక్స్ట్ ఈజ్ యూనిట్స్. ఈ బిల్డింగ్లో ఒక్కోదానికి ఒక యూనిట్ ఉంటుంది. అంటే సపోజ్ ఇందాక మార్కింగ్ యూనిట్ ఉండదు, కానీ మార్కింగ్ అనేది చేసిపోతారు. నెక్స్ట్ ఎర్త్ వర్క్ ఉంటుంది. ఎర్త్ వర్క్ సపోజ్ ఇలా చేస్తారు, లెంత్ వైజ్గా. సపోజ్ ఈ వాల్ ఉందనుకోండి, వాల్ పొడవు చేస్తారు, వాడు వెడల్పు, తర్వాత విడ్త్, థిక్నెస్ 3 మల్టిప్లై చేస్తాం. అందుకని 3 కొలతలు ఉంటాయి కాబట్టి దాని ఎర్త్ వర్క్ యొక్క యూనిట్ m3. ఎర్త్ వర్క్లో లెంత్ ఉంటుంది, హైట్ ఉంటుంది, థిక్నెస్ ఉంటుంది. ఆ 3కు ఉంటాయి కాబట్టి m3 అంటాం. అలాగే బ్రిక్ వర్క్ తీసుకోండి, బ్రిక్ వర్క్ కూడా m3. అట్లాగే ఆర్సీసీ తీసుకోండి. ఆర్సీసీ అంటే స్లాబ్ పొడవు ఉంటుంది, వెడల్పు ఉంటుంది, మందం 3 ఉంటాయి కాబట్టి m3. ఇది కూడా m3. నెక్స్ట్ ఆర్సీసీ తర్వాత పీసీసీ తీసుకున్నారు కింద, పీసీసీ తీసుకున్న m3. అట్లా కాకుండా సపోజ్ ఫ్లోరింగ్ తీసుకున్నారనుకో, తేడా వస్తుంది. ఫ్లోరింగ్ అంటే ఓన్లీ ఆ రూమ్లో కింద వేస్తాం. ఫ్లోరింగ్ అంటే లెంత్ ఉంటుంది, బ్రెడ్త్, 2 మెజర్మెంట్సే ఉంటాయి. ఆ థిక్నెస్ తోటి సంబంధం ఉండదు. అందుకని దీని పొడవు 2 ఉంటాయి కాబట్టి ఇది m². ఫ్లోరింగ్ అనేది m². అలాగే డిపిసి ఉంటుంది. డిపిసి అంటే ఏంటి, డ్యాంప్ ప్రూఫ్ కోర్సు. ఎక్కడ ప్రొవైడ్ చేస్తారంటే డిపిసిని, సపోజ్ బిల్డింగ్ యొక్క వాల్ ఇది ఉందనుకోండి, మనకి వాల్ కనపడతా ఉంటుంది. ఇదేమో ఫౌండేషను, ఇక్కడ ప్రొవైడ్ చేస్తాం. ఈ సూపర్ స్ట్రక్చర్ వాల్కు, ఫౌండేషన్కు మధ్యలో ప్రొవైడ్ చేస్తాం డిపిసి అంటే డ్యాంప్ ప్రూఫ్ కోర్స్. డ్యాంప్ అంటే తడి, ప్రూఫ్ కోర్స్ అంటే కింద నుంచి సపోజ్ ఈ గ్రౌండ్ లెవెల్లో నుంచి ఇది వాటర్ అంతా వర్షం వచ్చినప్పుడు ఏం చేస్తుందంటే ఇక్కడంతా వాటర్ ఏర్పడుతుంది. ఈ వాటర్ అంతా ఏర్పడి వాటర్ పైకి రావడానికి అవకాశం ఉంది. అందుకని ఇక్కడ సపోజ్ ఈ ప్రూఫ్ కోర్స్ ఉంటే, డిపిసి ఉంటే కొంతవరకు ఎలిమినేట్ చేయొచ్చు. పైకి వెళ్లకుండా, వాల్లోకి వాటర్ వెళ్లకుండా కొంతవరకు ఎలిమినేట్ చేస్తారు. డిపిసి కామన్గా ఏంటంటే 2.5 సెంటీమీటర్ థిక్నెస్ తోటి ప్రొవైడ్ చేస్తారు. అందుకని థిక్నెస్ కన్సిడర్ చేయకుండా ఇక్కడ ఓన్లీ పొడవు ఇంటూ వెడల్పేస్తారు. ఆ 2 కొలతలు ఉంటాయి కాబట్టి డిపిసి కూడా m². సో ఇక్కడ ఫ్లోరింగ్ యొక్క m² అయింది, డిపిసి కూడా m² అయింది. సపోజ్ డోర్స్
అవన్నీ కూడా దానికి యూనిట్ వచ్చేసి నెంబర్స్. ఎన్ని కిటికీలు పెట్టాము, ఎన్ని డోర్లు పెట్టాము, అందుకని దానికి ఒక యూనిట్ వచ్చేసి నెంబర్స్. అట్లాగే స్టీల్, బిల్డింగ్లో మెయిన్ పార్ట్ స్టీల్. స్టీల్ అనేది ఎక్కడ వాడతాం? కాలమ్స్లో కానీ, స్లాబ్స్లో కానీ, తర్వాత బీమ్స్లో వాడతాం. ఆ స్టీల్కి అనేది యూనిట్ ఉంటుంది. అది కేజీలలో కానీ టన్స్లో కానీ యూనిట్ ఉంటుంది. సో దాన్ని ఎంతసేపు వెయిట్తో చూస్తాం స్టీల్ అనేది. ఈ డోర్స్, విండోస్ ఏమో నెంబర్స్ చూస్తాం. తర్వాత బిల్డింగ్లో ఈ పార్ట్ చూడండి. నెక్స్ట్ చాప్టర్లో ఏం చేస్తామంటే దీని యూనిట్ చాప్టర్ ఉంది మీకు ఎటు, ఆ యూనిట్స్లో డీటెయిల్డ్గా తెలుసుకుంటాం. ఈ చాప్టర్లో జస్ట్ ఇంట్రడక్షన్ అనమాట. జస్ట్ యూనిట్స్ అంటే ఏంటి, ఎర్త్ వర్క్ ఎం క్యూబు, బ్రిక్ వర్క్ ఎం క్యూబు, ఆర్సీసీ, పీసీసీ, ఫ్లోరింగు, డిపిసి. అందుకే ఏంటంటే డిఫరెన్స్ చూడాల్సింది ఏంటంటే మీరు మీటర్ క్యూబ్ ఎందుకు వస్తుంది, మీటర్ స్క్వేర్ ఎందుకు వస్తుంది, నెంబర్స్ ఎందుకు వస్తున్నాయి, కేజీలో ఎందుకు వస్తుంది. మీటర్ క్యూబ్ ఎందుకు వస్తుందంటే మీరు టోటల్గా పొడవు, వెడల్పు, మందము 3 ఉంటాయి కాబట్టి ఎం క్యూబ్ వస్తున్నాయి. అలాగనే ఎం స్క్వేర్ తీసుకున్నప్పుడు ఓన్లీ 2 మెజర్మెంట్సే ఉంటాయి, లెంత్ మల్టిప్లైడ్ బై విడ్త్ ఉంటాయి. ఇంకా మీకు ఆల్రెడీ తెలుసు డోర్స్, విండోస్, నెంబర్స్. నెంబర్స్ అంటే ఎన్ని డోర్స్ ఎన్ని ప్రొవైడ్ చేసాం. తర్వాత స్టీల్ అనేది కేజీలు, టన్నులు. అట్లాగే ఇంకా ఎన్నైనా చెప్పుకోవచ్చు. దీని బిల్డింగ్ నుంచి చాలా పార్ట్స్ ఉంటాయి. పెయింటింగ్ ఉంది, సపోజ్ ప్లాస్టరింగ్ ఉంది. ప్లాస్టరింగ్ ఏం చేస్తాం, మీరు పొడవు, వెడల్పే 2 చేస్తాం. అందుకని ప్లాస్టరింగ్ను కూడా ఏమని రాయొచ్చు, ఎం స్క్వేర్ అని రాయొచ్చు. ప్లాస్టరింగ్లో గోడ ఉంది, ఇన్సైడ్ వాల్లో ఒక లెంత్ మరి హైట్ మళ్ళీ థిక్నెస్ మాత్రం కన్సిడర్ చేయం. అందుకని ప్లాస్టరింగ్ యొక్క యూనిట్ ఎం స్క్వేర్. అట్లాగే పెయింటింగ్ వేస్తాం దాని మీద, వైట్ వాషింగ్ అని పెయింటింగ్, అది కూడా ఎం స్క్వేర్. ఈ విధంగా మీరు డిఫరెన్స్ ఏం చేయాలంటే ఈ ఎం క్యూబ్కు, ఎం స్క్వేర్కు, కేజీలకు ఆ డిఫరెన్స్ తెలిస్తే చాలు. నెక్స్ట్ చాప్టర్లో వచ్చి డీటెయిల్డ్గా యూనిట్స్ గురించి తెలుసుకుంటారు. ఓకే, రమన్ ఇది ఆఫ్ చేయాలి ఎట్లా? నారాయణకి చెప్పలేదు పెట్టుకున్నాను. నారాయణ ఎవరు లేకుంటే అంటే